అఖిలండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యపాదాలకు నమస్కరిస్తూ మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెడదాం. జీవితంలో ప్రతి మనిషికి ఒకే ఒక ఆశ ఉంటుంది. అదేంటంటే తన కుటుంబం సంతోషంగా ఉండాలి, చేతినిండా డబ్బు ఉండాలి, సమాజంలో గౌరవముండాలి. కాని ఎంత కష్టపడినా, రాత్రింబవళ్లు చెమటోడ్చినా చేతిలో చిల్లిగవ్వ నిలవని పరిస్థితి ఎందుకు వస్తుంది? లక్ష్మీదేవి కొందరి ఇంట్లో మాత్రమే స్థిరంగా ఉంటూ మరికొందరి ఇంటివైపు కనీసం కన్నెత్తికూడా చూడకపోవడానికి అసలు కారణమేమిటి? ఈ ప్రశ్నలు మిమ్మల్ని కూడా వేధిస్తున్నాయా? అయితే ఈరోజు మీరు వినబోయే ఈ కథనం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, సాక్షాత్తు ద్వాపర యుగంలో ధనానికి మరియు దారిద్ర్యానికి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను వివరిస్తూ ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిన పరమరహస్యం. ఈ అద్భుతమైన జ్ఞాన యజ్ఞంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. మన సనాతన ధర్మంలో దాగవున్న ఇలాంటి గొప్ప విషయాలు, ధార్మిక రహస్యాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు కూడా సభ్యులుగా చేరండి. ఈ విశేషాలు మీకు నచ్చితే మీ అభిమానాన్ని తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే సగం జ్ఞానం ప్రమాదకరం అంటారు పెద్దలు. కాబట్టి మీ జీవితంలో దారిద్ర్యాన్ని శాశ్వతంగా పారదోలి అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానించాలంటే ఈ కథనాన్ని ఎక్కడా ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. కృష్ణుడు చెప్పే ప్రతి మాట మీ తలరాతను మార్చే ఒక వజ్రాయుధం అని గుర్తుంచుకోండి. పూర్వం ద్వాపర యుగంలో ద్వారకా నగరానికి సమీపంలో సుధాముడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. గమనించండి, ఇతను కుచేలుడు కాదు, ఇతను ఒకప్పుడు గొప్ప ధనవంతుడు. సుధాముడు వ్యాపారంలో ఎంతటి నేర్పరి అంటే మట్టిని పట్టుకున్నా అది బంగారంగా మారేది. అతని ఇంట్లో సిరిసంపదలు తులతుగేవి. లక్ష్మీదేవి అతనింట తాండవం చేసేది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విధి వక్రించింది. ఒకప్పుడు కుబేరుడిలా వెలిగిన సుధాముడు క్రమంగా తన సంపదను కోల్పోవడం మొదలుపెట్టాడు. వ్యాపారంలో నష్టాలు, నమ్మినవారే మోసం చేయడం, ఇంట్లో అకారణంగా కలహాలు, అనారోగ్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు ఆయన్ని చుట్టుముట్టాయి. ఎంతలా అంటే ఒకప్పుడు అన్నదానం చేసిన చేతులే ఇప్పుడు అప్పుకోసం ఇతరుల ముందు చాపాల్సిన పరిస్థితి వచ్చింది. సుధాముడికి అర్థం కాలేదు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదే, ధర్మం తప్పలేదే, నిరంతరం కష్టపడుతూనే ఉన్నానే, అయినా నాకెందుకు ఈ దుస్థితి? నా సంపద అంతా ఏమైపోయింది? నా ఇంటికి లక్ష్మీదేవి ఎందుకు దూరమైంది అని ప్రతిరోజూ మదనపడేవాడు. రాత్రులు నిద్రపట్టేది కాదు. ఆకలి వేస్తున్నా తినడానికి మనసు ఒప్పేది కాదు. తన భార్య, పిల్లల కళ్లలో దీనత్వాన్ని చూసి తట్టుకోలేకపోయేవాడు. ఇక లాభం లేదనుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఆ ద్వారకాధీశుడి వద్దే ఉంటుందని నిర్ణయించుకున్నాడు. జగద్గురువు శ్రీకృష్ణుడు నా సంశయాలను పటాపంచలు చేయగలడు, నా దారిద్ర్యాన్ని పోగొట్టే మార్గం ఆయనే చూపగలడు అనే గట్టి నమ్మకంతో ద్వారకవైపు పయనమయ్యాడు. ద్వారకా నగరం వైభోగం చూస్తుంటే సుధాముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు తను కూడా ఇలాగే దర్జాగా బతికాడు కదా అని గుర్తుచేసుకున్నాడు. కృష్ణుడి అంతఃపురంలోకి ప్రవేశించగానే ఆ నీలమేఘశ్యాముడు చిరునవ్వుతో సుధాముడిని ఆహ్వానించాడు. కృష్ణుడి కళ్లలో ఉన్న ఆ కరుణ, ఆప్యాయత చూడగానే సుధాముడి గుండె బరువు ఎక్కింది. కృష్ణుడి పాదాలపై పడి చిన్న పిల్లాడిలా బావురుమన్నాడు. కృష్ణా, వాసుదేవ, నన్ను రక్షించు. నేను బ్రతికున్న శవాన్ని అయిపోయాను. దారిద్ర్యం అనే అగ్నిలో కాలిపోతున్నాను. నా తప్పు ఏమిటో నాకు తెలియడం లేదు. ఎందుకు నాకు ఈ శిక్ష? అని రోదించాడు. శ్రీకృష్ణుడు తన మృదువైన చేతులతో సుధాముడిని లేవదీసి ఒక ఆసనంపై కూర్చోబెట్టాడు. సుధామా, శాంతించు. కన్నీరు కష్టాన్ని కరిగించదు, కాని మనసును బలహీనపరుస్తుంది. నీ సమస్య ఏమిటో నాకు తెలుసు. నీవు కోల్పోయిన ధనం గురించి, నిన్ను ఆవహించిన దారిద్ర్యం గురించి నీవు బాధపడుతున్నావు. అవునా? అని అడిగాడు కృష్ణుడు. సుధాముడు చేతులు జోడించి, అవును ప్రభూ, నేను సోమరిపోతును కాదు. కష్టపడడానికి వెనుకాడను. కాని నేను ఎంత సంపాదిస్తున్నా అది నీళ్లలా జారిపోతోంది. నా ఇంటికి వచ్చిన లక్ష్మి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతోంది. అసలు మనిషికి డబ్బు ఎందుకు రాదు? ఒకవేళ వచ్చినా ఎందుకు నిలవదు? నా జాతకంలో దోషముందా, లేక నా కర్మఫలమా
అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. సుధామా, లోకల్లో చాలామంది తమ దారిద్ర్యానికి విధినో, దేవుడినో, లేక కాలన్నో నిందిస్తుంటారు. కాని నిజం ఏమిటో తెలుసా? మనిషికి శత్రువులు బయట ఎక్కడో ఉండరు. వారు తమలోనే, తమ అలవాట్లలోనే దాగ ఉంటారు. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఒకచోట నిలవాలంటే ఆ ప్రదేశం దానికి అనుగుణంగా ఉండాలి. నీవు ఒక చిల్లికుండలో నీళ్లు నింపాలని చూస్తున్నావు. ఎంత నీరు పోసినా అది నిలవదు కదా. అలాగే నీలో ఉన్న కొన్ని దురలవాట్లు అనే రంధ్రాల వల్ల నీ పుణ్యం, నీ ఐశ్వర్యం జారిపోతున్నాయి. సుధాముడు ఆశ్చర్యపోయాడు. దురలవాట్లా? కృష్ణా, నేను మద్యపానానికి బానిసను కాదు, జూదమాడను, పరస్త్రీ వ్యామోహం లేదు. మరి నాలో ఉన్న దురలవాట్లు ఏమిటి? నాకు తెలియకుండానే నా పతనానికి కారణమవుతున్న అలవాట్లు ఏమిటి ప్రభూ? అని ఆతృతగా అడిగాడు. కృష్ణుడు గంభీరంగా మారాడు. ఆయన కంకస్వరం మేఘగర్జనలా, అంతలోనే వెన్నెలలా మారింది. సుధామా, దురలవాట్లు అంటే కేవలం వ్యసనాలు మాత్రమే కాదు. నీ ఆలోచనా విధానం, నీ నడవడిక, నీ దినచర్యలో దాగ ఉన్న అజ్ఞానమే అసలైన దారిద్ర్యం. డబ్బు రాకుండా, వచ్చిన డబ్బు నిలవకుండా చేసే 4 ప్రధానమైన దురలవాట్లు ఉన్నాయి. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. సామాన్యులకు ఇవి కనబడవు. కాని ఇవే మనిషిని పట్టి పీడిస్తాయి. వాటిని గమనించి సరిదిద్దుకున్న మరుక్షణం నుండి దారిద్ర్యం పారిపోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ 4 అలవాట్లు ఏమిటి స్వామీ? దయచేసి నాకు వివరించండి. నా ప్రాణం పోయినా సరే వాటిని ఈ క్షణమే వదిలేస్తాను అని సుధాముడు వేడుకున్నాడు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. శ్రద్ధగా విను సుధామా. ఈ 4 విషయాలు కేవలం నీ కోసమే కాదు, రాబోయే కలియుగంలో ప్రతి మనిషికి ఒక హెచ్చరిక లాంటివి. ఎవరైతే వీటిని విస్మరిస్తారో వారు ఎంతటి చక్రవర్తులైనా సరే భిక్షగాళ్లుగా మారక తప్పదు. కృష్ణుడి మాటలకు ఆ సభామండపం అంతా నిశ్శబ్దంగా మారింది. గాలికూడా స్తంభించిపోయింది. సుధాముడు ఊపిరి బిగబట్టి వింటున్నాడు. ధనం అనేది ఒక శక్తి. అది ప్రవాహంలాంటిది. అది నీ దగ్గరకు రావాలంటే నువ్వు ఒక అయస్కాంతంలా మారాలి. కాని చాలామంది తమ ప్రవర్తనతో ధనాన్ని వికర్షిస్తారు. నీకు తెలియకుండానే నువ్వు లక్ష్మీదేవికి తలుపులు మూసివేస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి విషయం చాలా ముఖ్యం. ఇది మనిషి ఉదయం లేచిన దగ్గర నుండి మొదలవుతుంది. కృష్ణుడు కొనసాగించాడు. సుధామా, ఒక మనిషి యొక్క భవిష్యత్తు అతడు ఉదయం నిద్రలేచే సమయం మరియు ఆ సమయంలో అతని మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కాని నేటి మానవులు దీనిని పూర్తిగా విస్మరిస్తున్నారు. నిద్రలేవడంలో ఉన్న అశ్రద్ధ దారిద్ర్యానికి తొలిమెట్టు. సూర్యుడు రాకముందే నిద్రలేచేవాడు సూర్యుడి తేజస్సును పొందుతాడు. సూర్యుడు వచ్చిన తర్వాత కూడా పడకపై దొర్లేవాడు దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్నట్టే. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆ సమయంలో నిద్రించేవారి ఇంట ఆమె సోదరి జ్యేష్ఠాదేవి అలక్ష్మి ప్రవేశిస్తుంది. సుధాముడు ఆలోచనలో పడ్డాడు. నిజమే కృష్ణా, ఈ మధ్యకాలంలో చింతల వల్ల రాత్రి నిద్రరాక ఉదయం చాలా ఆలస్యంగా లేస్తున్నాను. అంటే నాకు తెలియకుండానే నేను దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్నానా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. కాని కృష్ణుడు అంతటితో ఆగలేదు. కేవలం త్వరగా లేవడమాత్రమే కాదు సుధామా, లేచిన వెంటనే మనిషి చేసే మొదటి పని అతని ఆ రోజుటి సంపాదనను నిర్ణయిస్తుంది. చాలామంది నిద్రలేవగానే తమ అరచేతులను చూసుకోరు, దైవ ప్రార్థన చేయరు. బదులుగా నిన్నటి కష్టాలను తలుచుకుంటూ లేదా పక్కవారిపై కోపంతోనో అసహనంతోనో కళ్ళు తెరుస్తారు. ఈ ప్రాతఃకాల ప్రతికూలత అనేది ధనాన్ని ఆకర్షించే నీ ఆరాని కలుషితం చేస్తుంది. శ్రీకృష్ణుడు ఇంకా లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టాడు. ధనం అనేది ఒక చైతన్యం. దానికి గౌరవం కావాలి. నీవు డబ్బును ఎలా చూస్తున్నావు? దాన్ని ప్రేమిస్తున్నావా లేక అవసరానికి వాడుకునే వస్తువులా చూస్తున్నావా? చాలామందికి డబ్బుపై ద్వేషముంటుంది. డబ్బే పాపాలకు మూలం అని, డబ్బున్న వాళ్లు చెడ్డవాళ్లు అని మనసులో తిట్టుకుంటారు. పైకి మాత్రం డబ్బు కావాలని కోరుకుంటారు. సుధామా, బాగా గుర్తుంచుకో. నువ్వు దేన్నైతే అంతరంగంలో ద్వేషిస్తావో అది నీ దగ్గరకు ఎప్పటికీ రాదు. నీ మనసులో ధనం పట్ల ఉన్న చిన్నపాటి చిన్నచూపు కూడా
గండశిల అంత అడ్డుగోడగా మారుతుంది. ఇది మొదటి పొరపాటు మాత్రమే. కాని దీనికంటే ప్రమాదకరమైనది, నీకు తెలియకుండా నీ నీడలా వెంటాడే ఒక భయంకరమైన దురలవాటు ఉంది. ఇది ఎంత మాయాజాలమంటే, ఇది నీకు ఒక మంచి లక్షణంలా కనిపిస్తుంది, కాని లోపల అది నిన్ను దహించివేస్తుంది. దీనివల్లే నీ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీనివల్లే నీ మిత్రులు శత్రువులయ్యారు. అదేమిటంటే అంటూ కృష్ణుడు కాసేపు మౌనం వహించాడు. ఆ మౌనం సుధాముడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఏమిటది కృష్ణా? నన్నూ భయపెట్టకు. ఏ అలవాటు నన్ను ఇంతలా దెబ్బతీసింది? అది మంచి లక్షణంలా కనిపిస్తుంది అన్నావు కదా, మరి అది విషం ఎలా అయింది? అని సుధాముడు ఆతృతగా అడిగాడు. కృష్ణుడు తన వేలితో సుధాముడి హృదయాన్ని చూపిస్తూ, నీ సమస్య బయటలేదు, ఇక్కడే ఉంది. ఈ రెండవ దురలవాటు పేరు కృతజ్ఞతారాహిత్యం మరియు అసంతృప్తి. దీనిని సంస్కృతంలో అసంతోషం అంటారు. నీవు ఎప్పుడూ లేని దానిగురించే ఏడుస్తున్నావు కాని ఉన్న దానిని గుర్తించడం లేదు. ఎప్పుడైతే మనిషి తన దగ్గర ఉన్న చిన్న వస్తువునైనా గౌరవించడో, అప్పుడు ప్రకృతి అతనికి పెద్ద వస్తువులను ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఉదాహరణకు, నువ్వు భోజనం చేసేటప్పుడు అన్నం రుచిగా లేదని విసుక్కున్నావనుకో, అన్నపూర్ణేశ్వరి నీ పట్ల ఆగ్రహిస్తుంది. అలాగే నీ దగ్గర ఉన్న కొద్దిపాటి ధనాన్ని చూసి ఇదేం సరిపోతుంది అని ఈసడించుకుంటే ఉన్న ఆ కొద్దిపాటి ధనం కూడా మాయమైపోతుంది. ఫిర్యాదు చేయడం అనేది దారిద్ర్యానికి రాజమార్గం. ఎవరైతే నిరంతరం ఫిర్యాదులు చేస్తారో వారి జీవితం ఎప్పటికీ మారదు. సుధామా, నీవు వ్యాపారంలో నష్టపోయాక మిగిలిన ఆస్తులను చూసి సంతోషించావా, లేకపోయిన దానిగురించి ఏడుస్తూ కూర్చున్నావా అని కృష్ణుడు సూటిగా ప్రశ్నించాడు. సుధాముడు తలదించుకున్నాడు. నిజమే కృష్ణా, నేను ఎప్పుడూ పోయిన దానిగురించే ఆలోచించాను. ఉన్న ఇంటిని, కుటుంబాన్ని చూసి కృతజ్ఞత చూపలేదు. నా ఏడుపు, నా ఫిర్యాదులే నా శత్రువులని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కృష్ణుడు నవ్వి, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు సుధామా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పబోయే మూడవ మరియు నాలుగవ దురలవాట్లు మరింత భయంకరమైనవి. ఇవి నేరుగా నీ ఇంటి వాస్తుతోనూ, నీ శరీరాన్ని నువ్వు చూసుకునే విధానంతోనూ, ముఖ్యంగా స్త్రీల పట్ల నీ ప్రవర్తనతోనూ ముడిపడి ఉన్నాయి. ఈ తప్పులు చేసేవారి ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. ఆ ఇల్లు శ్మశానంతో సమానం. ముఖ్యంగా మన ఇంటి ముఖద్వారం మరియు వంటగదిలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలియకుండానే ధన ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నువ్వు గమనించావో లేదో, దరిద్రం పట్టినవారి ఇళ్ళు ఎప్పుడూ ఒక వింతైన వాసనతో అస్తవ్యస్తంగా ఉంటాయి. అది యాదృశ్చికం కాదు, అది ఆ అలవాట్ల ఫలితం. నీవు గొప్ప భక్తుడివి కావచ్చు, కాని ఈ భౌతిక నియమాలను ఉల్లంఘిస్తే ఫలితం అనుభవించక తప్పదు. కృష్ణుడు ఇంకాస్త ముందుకు వంగే రహస్యాన్ని చెబుతున్నట్లుగా గొంతు తగ్గించాడు. సుధామా, నీకు తెలుసా, ధనానికి, సమయానికి మరియు నీ నోటి నుండి వచ్చే మాటలకు, వాక్కు, విడదీయరాని సంబంధముంది. ఎవరైతే అనవసరమైన మాటలతో, పరుష పదజాలంతో తమ శక్తిని వృధా చేస్తారో వారి జేబులు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. సరస్వతీదేవిని అవమానిస్తే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? వారిద్దరూ తోడికోడళ్ళు కదా. ఈ మాట వినగానే సుధాముడికి ఒక సంఘటన గుర్తొచ్చింది. తన వ్యాపారం బాగా సాగుతున్న రోజుల్లో తను తన పనివాళ్లను ఎలా తిట్టేవాడో, అహంకారంతో ఎలా మాట్లాడేవాడో కళ్ల ముందు కదలాడింది. పశ్చాత్తాపంతో అతని కళ్ళు చెమర్చాయి. కృష్ణా, నా అజ్ఞానాన్ని మన్నించు. నా అహంకారమే నా శత్రువు అని తెలుసుకున్నాను. కాని ఇకపై నేను ఏం చేయాలి? ఈ చక్రబంధం నుండి బయటపడటమేలా? ఆ మిగిలిన భయంకరమైన అలవాట్లు ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? దయచేసి నాకు చెప్పు. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, తొందరపడకు సుధామా. మార్పు అనేది ఒక్క క్షణంలో రాదు. అది ఒక ప్రయాణం. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆందోళన పోయింది. ఇప్పుడు నీలో వినాలనే ఆసక్తి, మారాలనే తపన రగిలాయి. ఇదే సరైన సమయం. ఆ 4 ప్రధాన దురలవాట్లలో అత్యంత ప్రమాదకరమైనది మరియు చాలామందికి అసలు అలవాటుగానే అనిపించని మొదటి మహమ్మారి గురించి ఇప్పుడు వివరంగా చెబుతాను. ఇది ఉన్నంతకాలం నువ్వు కుబేరుడి పక్కన కూర్చున్నా సరే నీ చిప్ప ఖాళీగానే ఉంటుంది. ఆ మొదటి దురలవాటు పేరు
అంటూ కృష్ణుడు ఆగపోయాడు. సుధాముడు ఉత్కంఠతో, చెప్పు కృష్ణా, ఏమిటి ఆ అలవాటు? అని అడిగాడు. కృష్ణుడు సుధాముడి కళ్లలోకి తీక్షణంగా చూస్తూ, ఆ మొదటి మహమ్మారి పేరు మానసిక దారిద్ర్యం. అవును సుధామా, నీ జేబులో డబ్బు లేకపోవడం దారిద్ర్యం కాదు. నీ మనసులో నేను పేదవాడిని, నా వల్ల కాదు, నా బతుకింతే అనే భావన బలంగా నాటుకుపోవడమే నిజమైన దారిద్ర్యం. దీనినే శాస్త్రాలు దైన్యభావం అని పిలుస్తాయి. ప్రపంచంలో కోట్లాది మంది ఈ ఒక్క ఆలోచనతోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నీవు ఎప్పుడైతే నా దగ్గర డబ్బులేదు అని పదే పదే అంటూ ఉంటావో, లేదా మనసులో అనుకుంటూ ఉంటావో, ఆ మాట ఒక మంత్రంలా మారి విశ్వంలోకి వెళ్ళి నిజంగానే నీ దగ్గర డబ్బు లేకుండా చేస్తుంది. దీనిని వాక్సిద్ధి అంటారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమ మాటలతో తమకే శాపాలు పెట్టుకుంటున్నారు. కృష్ణుడు చెబుతున్న మాటలు సుధాముడి గుండెల్లో బాకులు దింపినట్లుగా ఉన్నాయి. తన గత ప్రవర్తన అంతా అతని కళ్ల ముందు మెదిలింది. వ్యాపారంలో చిన్న నష్టం రాగానే ఇంటికి వచ్చి భార్యతో, మన పని అయిపోయింది, మనం రోడ్డున పడ్డాం అని ఎన్నిసార్లు అన్నానో గుర్తుచేసుకున్నాడు. పిల్లలు ఏదైనా బొమ్మ అడిగితే, కొనే స్తోమత మనకు లేదు, మనం పేదవాళ్లం అని చెప్పేవాడు. ఆ మాటలు విన్న పిల్లలు కూడా తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే తనకు తెలియకుండానే తన పిల్లలకు కూడా ఈ దారిద్ర్యాన్ని వారసత్వంగా ఇస్తున్నానన్నమాట అని సుధాముడికి అర్థమైంది. కృష్ణుడు సుధాముడి ఆలోచనలను గమనించి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. సుధామా, సృష్టిలో తథాస్తు దేవతలు ఉంటారని విన్నావు కదా? అది కేవలం కథ కాదు. ఈ ప్రకృతి ఎప్పుడూ నీ మాటలను వింటూనే ఉంటుంది. నీవు నాకు కష్టాలు ఉన్నాయి అంటే ప్రకృతి తథాస్తు అంటుంది. అదే నీవు నేను ఐశ్వర్యవంతుడిని కాబోతున్నాను, నా కష్టాలన్నీ తొలగపోతున్నాయి అని దృఢంగా నమ్మితే ప్రకృతి దానికి కూడా తథాస్తు అంటుంది. కాని మూర్ఖులు తమ దరిద్రాన్ని గొప్పగా చెప్పుకుంటారు. నలుగురు కలిసినప్పుడు నా కష్టాలు ఎవరికీ రాకూడదు అంటూ తమదీన స్థితిని వర్ణించుకుంటూ సానుభూతిని కోరుకుంటారు. సానుభూతి మనిషిని బలహీనుడిని చేస్తుంది. సుధామా, సింహంలా బతకాల్సిన మనిషిని గొర్రెలా మారుస్తుంది. అంతేకాదు సుధామా, ఈ మానసిక దారిద్ర్యంలో మరో కోణముంది. అదే ఈర్ష్య. ఎవరైనా నీ కళ్ల ముందు ఎదుగుతుంటే, లేదా ఎవరికైనా మంచి జరిగిందంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? ఆనందం కలుగుతుందా లేక కడుపులో మంటగా ఉంటుందా? నిజం చెప్పు అని కృష్ణుడు నిలదీశాడు. సుధాముడు తడబడుతూ, కొన్నిసార్లు పక్కవాడి వ్యాపారం నాకంటే బాగుంటే నాకు బాధగా అనిపిస్తుంది కృష్ణా. వాడు అంత సులభంగా ఎలా సంపాదిస్తున్నాడు అని అసూయ కలుగుతుంది అని ఒప్పుకున్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, అదే నీ పతనానికి అసలు కారణం. ఎప్పుడైతే నీవు మరొకరి ఐశ్వర్యాన్ని చూసి అసూయపడతావో, నీవు లక్ష్మీదేవికి ఒక సందేశం పంపిస్తున్నావు. అదేంటంటే, నాకు ఐశ్వర్యమంటే ఇష్టంలేదు, ఐశ్వర్యం ఉన్నవాళ్లంటే అసహ్యం అని. నీవు దేన్నైతే అసహించుకుంటావో అది నీ దగ్గరకు ఎలా వస్తుంది? పరుల సంపదను చూసి ఆనందించేవాడిని చూసి లక్ష్మి మురిసిపోతుంది. వీడికి సంపద అంటే గౌరవముంది, కాబట్టి వీడి ఇంటికి వెళ్ళాలి అని ఆమె నిర్ణయించుకుంటుంది. కాని ఈర్ష్య పడేవాడిని చూసి ఆమె ఆమడ దూరం పారిపోతుంది. ఇంకొక చిన్న విషయం అడుగుతాను, చెప్పు సుధామా. నీవు ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు నాణ్యతను చూస్తావా లేక దాని ధరను చూసి బేరాలాడతావా అని అడిగాడు కృష్ణుడు. సుధాముడు సిగ్గుపడుతూ, ధరనే చూస్తాను ప్రభూ. వీలైనంత తక్కువకు రావాలని ఆ అమ్మేవాడితో గొడవపడి మరీ బేరం చేస్తాను. 2 రూపాయలు మిగిలితే ఏదో యుద్ధం గెలిచినంత ఆనందపడతాను అన్నాడు. కృష్ణుడు గట్టిగా నవ్వాడు. ఆ 2 రూపాయల ఆనందమే నీ లక్షల సంపదను దూరం చేసింది. దీనినే లోభగుణం అంటారు. శ్రమకు తగిన మూల్యం చెల్లించడానికి ఇష్టపడని వాడికి ప్రకృతి కూడా తగినంత ప్రతిఫలాన్ని ఇవ్వదు. నువ్వు ఒక పేద కూరగాయల అమ్మకందారుని దగ్గర బేరాలాడి అతని పొట్టకొడతావు, కాని పెద్ద వర్తకుల దగ్గర నోరు మెదపకుండా డబ్బు ఇస్తావు. ఆ పేదవాడి కన్నీరు, ఆ నిట్టూర్పు నీ ఇంటికి చేరినప్పుడు అది నీ ధనస్థానాన్ని దహించివేస్తుంది. డబ్బును గౌరవంగా ఖర్చు చేయడం తెలియనివాడికి డబ్బును సంపాదించే అర్హత కూడా ఉండదు.
ధనం అనేది ప్రవహించే నదిలాంటిది. దాన్ని పిడికిలి బిగించి పట్టుకోవాలనుకుంటే అది ఊపిరాడక చచ్చిపోతుంది. దాన్ని స్వేచ్ఛగా, సత్కార్యాలకు, అవసరాలకు ఖర్చు చేస్తేనే అది మళ్లీ రెట్టింపు వేగంతో నీ దగ్గరకు వస్తుంది. సుధాముడు కళ్లవెంట నీరు కారుతుండగా కృష్ణుడి పాదాలను తాకాడు. ఎంతటి గూజార్థం కృష్ణా! ఇన్నాళ్ళు పొదుపు చేస్తున్నాను అనుకున్నాను కాని అది లోభం అని, దానివల్లే నా ఐశ్వర్యం ఆవిరైపోతుందని నాకు తెలియలేదు. నా ఆలోచనా విధానమే నా శత్రువు అని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఈ క్షణం నుండి నేను మానసిక దారిద్ర్యాన్ని వదిలేస్తాను. నేను ధనవంతుడిని అనే భావనతోనే జీవిస్తాను. పరుల క్షేమాన్ని చూసి సంతోషిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. సంతోషం సుధామా! మానసిక మార్పు అనేది మొదటి మెట్టు. కానీ జాగ్రత్త! కేవలం ఆలోచనలు మారినంత మాత్రాన సరిపోదు. నువ్వు మనసులో ఎంత సానుకూలంగా ఉన్నా సరే, నీ శరీరం మరియు నీ పరిసరాలు దానికి సహకరించకపోతే ఫలితం శూన్యం. ఇక్కడే చాలామంది భక్తులు పప్పులో కాలేస్తున్నారు. పూజలు చేస్తారు, స్తోత్రాలు చదువుతారు, కాని వారి ప్రవర్తనలో ఉండే ఆ రెండవ దురలవాటు వల్ల ఆ పూజాఫలం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని కృష్ణుడు హెచ్చరించాడు. సుధాముడికి మళ్లీ ఆందోళన మొదలైంది. ఇంకా ఉందా కృష్ణా? ఆలోచన మారితే సరిపోతుంది అనుకున్నానే. ఆ రెండవ అలవాటు ఏమిటి? అది అంత ప్రమాదకరమా? అని అడిగాడు. కృష్ణుడు గంభీరంగా తల ఊపాడు. అవును సుధామా, ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది నీకు ఒక అలవాటులా కూడా అనిపించదు. ఇది నీ దినచర్యలో భాగమైపోయింది. దీన్ని భౌతిక అశ్రద్ధ లేదా అగౌరవం అనవచ్చు. సంస్కృతంలో దీనికి దరిద్రదేవతా ఆవాహన అని పేరు. దీనిని వివరించడానికి ఒక ఉదాహరణ చెబుతాను. సుధామా, నీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని ఎక్కడ కూర్చోబెడతావు? శుభ్రంగా ఉన్న ఆసనమీద కదా? ఒకవేళ ఆసనం నిండా దుమ్ము, చెత్త, చిందరవందరగా బట్టలు పడి ఉంటే ఆ అతిథి అక్కడ కూర్చుంటారా? ఛీ అని వెళ్ళిపోతారు కదా. మరి సాక్షాత్తు త్రిలోక పూజ్యురాలైన లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నీ ఇల్లు, నీ పరిసరాలు, నీ శరీరం ఎలా ఉండాలి? చాలామంది ఇళ్ళు చూస్తే ఏదో యుద్ధం జరిగినట్లుగా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవు. విడిచిన బట్టలు కుప్పలుగా పడి ఉంటాయి. ముఖ్యంగా ఇంటికి ఈశాన్య మూల మరియు వంటగది, ఇవి రెండూ లక్ష్మీదేవికి ప్రాణప్రదమైన స్థానాలు. కాని అజ్ఞానులు అక్కడే చెత్తబుట్టలు పెడతారు, ఎంగలి గిన్నెలు రాత్రంతా అలాగే వదిలేస్తారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఎంగలి గిన్నెలను కడగకుండా నిద్రపోయేవారి ఇంట్లో ఆ రాత్రి అలక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. మరుసటి రోజు వారు ఎంత కష్టపడినా ఆ రోజు సంపాదన వృథా ఖర్చులకే పోతుంది. కృష్ణుడు ఇంకాస్త గట్టిగా చెప్పడం మొదలుపెట్టాడు. కేవలం ఇల్లు మాత్రమే కాదు సుధామా, డబ్బును కూడా మనుషులు ఎంత హీనంగా చూస్తారో గమనించాను. నోట్లను మడిచి, నలిపి, ఎక్కడ పడితే అక్కడ జేబుల్లో కుక్కుతారు. చిల్లర నాణేలను అటూ ఇటూ విసిరేస్తారు. లక్ష్మీ స్వరూపమైన ధనాన్ని కాళ్లతో తొక్కడం లేదా ఉమ్మి రాసి లెక్కపెట్టడం వంటివి చేస్తుంటారు. ఉమ్మి అపవిత్రమైనది. దాంతో లక్ష్మిని తాకడమంటే ఆమె ముఖంపై ఉమ్మి వేయడమే కదా. ఇంత అపచారం చేస్తూ మళ్ళీ అమ్మా లక్ష్మీ నా ఇంటికిరా అని పిలిస్తే ఆమె ఎలా వస్తుంది? సుధాముడు తన జేబులో ఉన్న నలిగిపోయిన వస్త్రాన్ని, అందులో ఉన్న చిల్లర నాణేలను తడిమి చూసుకున్నాడు. తన అజ్ఞానానికి తానే సిగ్గుపడ్డాడు. ప్రభూ, నిజమే. నేను ధనాన్ని ఒక కాగితం ముక్కలా, లోహపు ముక్కలా మాత్రమే చూశాను కాని దైవంగా చూడలేదు. నా పర్సులో పాత రసీదులు, చెత్త కాగితాలు, డబ్బులు అన్నీ కలిపి చెత్తకుండీలా ఉంచుతాను. అది ఎంత పెద్ద తప్పు నాకు ఇప్పుడు అర్థమవుతోంది. కేవలం అది మాత్రమే కాదు సుధామా. కృష్ణుడు వారిస్తున్నట్లుగా చేయి ఎత్తాడు. ఈ రెండవ అలవాటులో అత్యంత ముఖ్యమైనది మరొకటి ఉంది. ఇది నేరుగా నీ శరీరానికి సంబంధించినదే. నీవు స్నానం చేసే విధానం, నీవు ధరించే వస్త్రాలు కూడా నీ ధనయోగాన్ని నిర్ణయిస్తాయి. చిరిగిన బట్టలు వేసుకోవడం దారిద్ర్యం కాదు, కాని చిరిగిన బట్టలను కుట్టుకోకుండా, మురికి బట్టలను ఉతకకుండా బద్ధకంతో వేసుకోవడమే దరిద్రం. శుచిలేని దేహంలో శుభ్రమైన ఆలోచనలు రావు. ఆలోచనలు లేనిదే ఆచరణ ఉండదు. అయితే కృష్ణ, పేదవాళ్లకు మంచి బట్టలు కొనుక్కునే స్తోమత ఉండదు కదా.
మరి వాళ్లు లక్ష్మికి దూరమేనా అని సుధాముడు సందేహం వ్యక్తం చేశాడు. దానికి కృష్ణుడు అద్భుతమైన సమాధానమిచ్చాడు. సుధామా, నేను పట్టు పీతాంబరాలు కట్టుకోమని చెప్పడం లేదు. ఉన్నది ఒకే ఒక జత బట్టలు అయినా సరే దానిని స్వచ్ఛంగా ఉతికి గౌరవంగా ధరించమని చెబుతున్నాను. శుభ్రతకు ఖరీదుకు సంబంధం లేదు. అది ఒక సంస్కారం. చిరిగిన చొక్కా వేసుకున్నవాడిని నేను దగ్గరకు తీసుకుంటాను, కాని మురికి మనసు, మురికి దేహం ఉన్నవాడిని లక్ష్మి కూడా దగ్గరకు రానివ్వదు. ఇప్పుడు విను, ఈ 2 అలవాట్లను జయించినంత మాత్రాన నీకు డబ్బు వర్షం కురవదు. ఇవి కేవలం అడ్డంకులను తొలగస్తాయంతే. అసలైన సంపద సృష్టి జరగాలంటే నీలో ఒక ప్రత్యేకమైన శక్తి నిద్రలేవాలి. ఆ శక్తిని నిద్రలేపేదే 3వ అలవాటు. కాని దురదృష్టవశాత్తు ప్రపంచంలో 90% మంది మనుషులు ఈ 3వ దురలవాటుకు బానిసలై ఉన్నారు. ఇది ఎంత తీపిగా ఉంటుందంటే ఇది నిన్ను నాశనం చేస్తున్నా సరే నీవు దీనిని వదలలేవు. దీన్ని కాలహరణం లేదా తామసగుణం అంటారు. కాని ఇది మామూలు బద్ధకం కాదు. ఇది నీ జాతకంలో శని ప్రభావాన్ని పెంచే ఒక భయంకరమైన అలలవాటు. దీని గురించి తెలిస్తే నువ్వు నిద్రపోవడానికి కూడా భయపడతావు. కృష్ణుడు ఆ విషయాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. సుధాముడికి వెన్నులో వణుకు పుట్టింది. ఏంటి ఆ భయంకరమైన అలవాటు? తాను దానికి బానిసనా అని భయపడసాగాడు. కృష్ణుడు నెమ్మదిగా, సుధామా, మనిషికి ఆయుష్షు ఎంత ఉందో ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజూ నీకు తెలియకుండానే ఒక దొంగ నీ ఆయుష్షును, నీ భాగ్యాన్ని దోచుకుంటున్నాడు. ఆ దొంగ నీ ఇంట్లో, నీ పక్కనే ఉన్నాడు. ఆ 3వ దురలవాటు ఏమిటంటే అంటూ కృష్ణుడు సస్పెన్స్గా ఆపాడు. ఆ 3వ దురలవాటు పేరు వాయిదా వేయడం. అవును సుధామా, దీనిని సంస్కృతంలో దీర్ఘసూత్రత అంటారు. వినడానికి ఇది చాలా చిన్న పదంగా అనిపించవచ్చు. రేపు చేస్తాలే, ఇంకా సమయముంది కదా అని అనుకోవడం చాలా ఆనందంగా, ఉపశమనంగా ఉంటుంది. కాని ఆనందమే ఒక తీపి విషం. అది నిన్ను మెల్లగా చంపేస్తుంది. రేపు అనేది సోమరిపోతులకు మాత్రమే వచ్చే రోజు. విజేతలకు నేడు, ఈ క్షణం మాత్రమే ఉంటాయి. ఎవరైతే ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేస్తారో వారు తమ దారిద్ర్యానికి తామే పునాది వేసుకుంటున్నారు. కృష్ణుడు ఆవేశంగా కాకుండా చాలా హెచ్చరికగా చెబుతున్నాడు. సుధామా, కాలమంటే ఏమిటి అనుకుంటున్నావు? గడియారంలో తిరిగే ముల్లు కాదు. కాలం అంటే సాక్షాత్తు నేను. అహం కాలోస్మి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాలమే దైవం. ఎవరైతే సమయాన్ని వృధా చేస్తారో వారు సాక్షాత్తు దైవాన్ని అవమానిస్తున్నట్టే. నీకు ఇచ్చిన ఆయుష్షులో ప్రతిక్షణం ఒక వజ్రం లాంటిది. దాన్ని నువ్వు బద్ధకంతో, నిద్రతో, అనవసరమైన మాటలతో మురుగు కాలువలో పారేస్తున్నావు. పోయిన సంపదను తిరిగ సంపాదించవచ్చు, పోయిన స్నేహితులను తిరిగ పొందవచ్చు, కాని గడిచిపోయిన ఒక్క క్షణాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా తిరిగి తీసుకురాలేడు. నువ్వు ఇందాక శని దేవుడి ప్రభావం గురించి భయపడ్డావు కదా? నిజం చెబుతాను విను. శనిదేవుడు కర్మఫలదాత. ఆయనకు కష్టపడి పనిచేసేవారంటే అమితమైన ఇష్టం. ఎవరైతే చెమటోడ్చి సమయాన్ని గౌరవిస్తూ పనిచేస్తారో వారికి శని దేవుడు అండగా నిలబడతాడు. కాని ఎవరైతే బద్ధకంతో మంచమీద దొర్లుతూ పనులను వాయిదా వేస్తారో వారిని చూసి శని ఆగ్రహిస్తాడు. దరిద్రం అనేది బద్ధకస్తుడికి నీడలాంటిది. లక్ష్మీదేవి చంచలమైనది అని చెప్పాను కదా. ఆమె కష్టపడేవారి దగ్గర మాత్రమే స్థిరంగా ఉంటుంది. కదలకుండా కూర్చునేవారి దగ్గర ఆమె ఒక్క క్షణం కూడా నిలవదు. ఎందుకంటే ధనం ప్రవహిస్తూ ఉండాలి, మనిషి శ్రమిస్తూ ఉండాలి. సుధాముడికి గతం గుర్తొచ్చింది. వ్యాపారంలో లాభాలు వచ్చే సమయంలో తను ఎంత బద్ధకంగా ఉండేవాడో గుర్తుకొచ్చింది. ముఖ్యమైన ఒప్పందాలను తర్వాత చూద్దాంలే అని పక్కన పడేసేవాడు. అప్పులు వసూలు చేయడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండగా ఉంది కదా, సాయంత్రం వెళ్దాం అని ఆగపోయేవాడు. ఆ సాయంత్రం కాస్తా మరుసటి రోజు అయ్యేది. ఆ మరుసటి రోజు ఎప్పటికీ వచ్చేది కాదు. ఈలోపు ఆ బాకీదారులు పారిపోవడమో లేదా నష్టాలు రావడమో జరిగేది. అయ్యో కృష్ణా, నా నాశనానికి నేనే గోతిని తవ్వుకున్నాను. రేపు అనే మాయలో పడి ఈరోజు అనే బంగారాన్ని పోగొట్టుకున్నాను. బద్ధకం ఇంత పెద్ద పాపమా
అని ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణుడు తల నిమిరుతూ, అవును సుధామా. బద్ధకం అంటే కేవలం పని చేయకపోవడం మాత్రమే కాదు. చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయకపోవడం కూడా బద్ధకమే. ఉదాహరణకు, సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతిలో ప్రాణశక్తి సమృద్ధిగా ఉంటుంది. ఆ శక్తిని గ్రహించినవాడు రోజంతా ఉత్సాహంగా పని చేయగలడు. కాని సూర్యుడు నెత్తిమీదకు వచ్చేవరకు నిద్రపోయేవాడి శరీరంలో తమోగుణం పేరుకుపోతుంది. ఆ తమోగుణమే దురదృష్టానికి మూలం. అలాంటివాడికి ఎంత తెలివి ఉన్నా, ఎంత నైపుణ్యమున్నా అదృష్టం కలిసి రాదు. మరొక ముఖ్యమైన విషయం, చాలామందికి పగటిపూట నిద్రించే అలవాటు ఉంటుంది. వృద్ధులు, రోగులు, చిన్నపిల్లలు తప్ప ఆరోగ్యంగా ఉన్న యవ్వనస్తులు పగటిపూట నిద్రపోకూడదు. పగలు పనిచేయడానికి, రాత్రి విశ్రాంతికి అని ప్రకృతి నియమం పెట్టింది. ఈ నియమాన్ని అతిక్రమించి పగటిపూట కుంభకర్ణుడిలా నిద్రించేవారి ఇంట సిరి సంపదలు కర్పూరంలా కరిగిపోతాయి. వారి బుద్ధి మందగిస్తుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి నశిస్తుంది. వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. సుధామా, నీకు ఒక రహస్యం చెబుతాను. ధనం సంపాదించడానికి కావలసింది అదృష్టం కాదు, అవకాశం. ఆ అవకాశం మెరుపులా వస్తుంది. నువ్వు అప్రమత్తంగా ఉంటేనే దాన్ని పట్టుకోగలవు. బద్ధకంతో కళ్ళు మూసుకుని ఉంటే ఆ అవకాశం నీ పక్కనుండే వెళ్ళిపోతుంది. నీకు కనీసం గాలికూడా తగలదు. నిరంతర శ్రమ, కార్యదీక్ష ఉన్నవాడిని చూసి లక్ష్మీదేవి ముచ్చటపడుతుంది. వీడు నా సంపదను వృథా చేయడు, సద్వినియోగం చేస్తాడు అనే నమ్మకం ఆమెకు కలుగుతుంది. సుధాముడు చేతులు జోడించి, ప్రభూ, నీ మాటలు నా కళ్ళు తెరిపించాయి. నా బద్ధకమే నా దరిద్రానికి కారణం అని ఒప్పుకుంటున్నాను. ఇకపై సూర్యుడికంటే ముందే నిద్రలేస్తాను. ఈ రోజు పని ఈరోజే పూర్తి చేస్తాను. ఒక్క క్షణం కూడా వృథా చేయను. కాని కృష్ణ, ఒక సందేహం. ఈ 3 అలవాట్లు, మానసిక దారిద్ర్యం, అపరిశుభ్రత, బద్ధకం సరిచేసుకుంటే చాలా? నా దారిద్ర్యం పూర్తిగా పోతుందా, లేక ఇంకా ఏదైనా మిగిలి ఉందా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడి ముఖంలో ఒక గంభీరమైన మార్పు వచ్చింది. ఇప్పటివరకు చిరునవ్వుతో, శాంతంగా చెప్పిన కృష్ణుడు ఇప్పుడు చాలా సీరియస్గా మారాడు. సుధామా, ఈ 3 అలవాట్లు సరిచేసుకుంటే నీవు సంపదను సంపాదించడానికి అర్హుడివి అవుతావు. డబ్బు నీ దగ్గరకు రావడం మొదలవుతుంది. కానీ వచ్చిన డబ్బు నీ దగ్గర శాశ్వతంగా నిలబడాలన్నా, నీ తరతరాలకు ఆ సంపద వృద్ధి చెందాలన్నా ఆ 4వ అలవాటును ఖచ్చితంగా జయించాలి. ఇది చాలా క్లిష్టమైనది. ప్రపంచంలో 99% మంది ధనవంతులు కూడా ఈ ఒక్క విషయంలో తప్పుచేసి మళ్లీ నేలమట్టం అవుతుంటారు. దీనిని కర్మబంధం అంటారు. నీవు ఎప్పుడైనా గమనించావా సుధామా? కొందరు అకస్మాత్తుగా కోట్లకు పడగలెత్తుతారు. కాని కొన్నాళ్లకే మళ్లీ రోడ్డున పడతారు. లేదా వారి సంతానం ఆస్తిని నాశనం చేస్తారు. కారణమేమిటి? ఎందుకంటే వారికి ఈ 4వ సూత్రం తెలియదు. ఈ 4వ దురలవాటు ఏమిటంటే రుణ విముక్తి లేకపోవడం మరియు దాన గుణం శూన్యం కావడం. దీనిని ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రవాహాన్ని ఆపడం. సుధాముడికి అర్థం కాలేదు. ప్రవాహాన్ని ఆపడమా? దానం చేయకపోతే దరిద్రం వస్తుందా? కాని కృష్ణ, నా దగ్గరే తినడానికి లేనప్పుడు నేను పరులకు ఎలా దానం చేయగలను? నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే నేను ఇతరులకు సహాయం చేయడం మూర్ఖత్వం కాదా అని అమాయకంగా ప్రశ్నించాడు. ఇది చాలామంది సామాన్యులకు వచ్చే సందేహం. కృష్ణుడు ఒక నిగుజ్జమైన నవ్వు నవ్వాడు. ఇక్కడే మనిషి తర్కం ఓడిపోతుంది సుధామా. దైవ నియమం వేరు, మనిషి లెక్కలు వేరు. నువ్వు నా దగ్గర ఉంటే ఇస్తాను అనుకుంటున్నావు. కాని ప్రకృతి నియమం ఏమిటంటే నువ్వు ఇస్తేనే నీకు వస్తుంది. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కాని ఇదే పరమసత్యం. బావిలో నీరు తోడే కొద్దీ ఊరుతుంది. తోడకుండా అలాగే ఉంచితే అది మురిగపోతుంది లేదా ఎండిపోతుంది. ధనం కూడా అంతే. ఈ 4వ దురలవాటులో 2 భాగాలు ఉన్నాయి. 1. పరుల సొమ్మును ఆశించడం లేదా బాకీ ఎగ్గొట్టడం. 2. పిడికిలి బిగించి బతకడం. సుధామా, నువ్వు నీ వ్యాపారంలో నష్టపోవడానికి ఒక బలమైన కర్మ కారణముంది.
గుర్తుచేసుకో. నీకు బాగా డబ్బు ఉన్న రోజుల్లో ఎవరైనా పేదవాడు వచ్చి సహాయం అడిగితే నీవు ఏం చేశావు? ఎవరైనా నీకు సేవ చేసినప్పుడు వారికి ఇవ్వాల్సిన కూలీని సంతోషంగా ఇచ్చావా లేక ఏడిపిస్తూ ఇచ్చావా? సుధాముడు వణికిపోయాడు. గతం అతన్ని వెంటాడింది. తన దగ్గర పనిచేసిన నమ్మకస్తుడైన సేవకుడు తన కూతురి పెళ్లికి సహాయమడిగితే తర్వాత ఇస్తానులే అని తిప్పుకున్నాడు. చివరకు ఆ సేవకుడు కన్నీళ్లతో వెళ్ళిపోయాడు. అలాగే చిన్న చిన్న వ్యాపారుల దగ్గర సరుకుకొని వారికి డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకునేవాడు. నా డబ్బు నా దగ్గరే ఉంటే నాకు లాభం కదా అనే వ్యాపార సూత్రం వాడేవాడు. కాని అది వ్యాపార సూత్రం కాదు, వినాశన సూత్రం అని ఇప్పుడు అర్థమవుతోంది. కృష్ణుడు ఆ విషయాన్ని మరింత లోతుగా వివరిస్తూ, ఎవరైతే ఇతరుల శ్రమకు తగిన మూల్యం చెల్లించరో, ఎవరైతే ఇతరుల కన్నిటిని తమ ఇంటికి తెచ్చుకుంటారో వారి సంపద అగ్నితో సమానం. అది వారి ఇంటిని తగలబెట్టడమే కాదు, వారి వంశాన్ని కూడా కాల్చేస్తుంది. రుణం అనేది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు. ఎవరికైనా ఇవ్వాల్సిన మాట తప్పినా, ఎవరినైనా నమ్మించి మోసం చేసినా అది భయంకరమైన రుణమై జన్మజన్మల వరకు వెంటాడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి కృష్ణా? నేను చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి? ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వలేదు. నేను ఎవరికి దానం చేయలేను, ఎవరి రుణం తీర్చలేను. మరి నేను ఈ ఊబి నుండి ఎలా బయటపడాలి? అని సుధాముడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అప్పుడు కృష్ణుడు, జగత్తుకే మార్గదర్శి అయిన ఆ గోపాలుడు ఒక అద్భుతమైన, అతి సులువైన మార్గాన్ని చెప్పబోతున్నాడు. ఏడవకు సుధామా. ధనం లేకపోతే దానం చేయలేమా? దానం చేయడానికి ధనం అక్కర్లేదు, గుణం ఉంటే చాలు. పేదరికంలో కూడా ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక రహస్యక్రియ ఉంది. దీనిని పంచమహాయజ్ఞాలు అంటారు. కాని అంత పెద్ద మాటలు వద్దులే. సామాన్యుడు తన దైనందిన జీవితంలో ₹1 ఖర్చు లేకుండా లేదా తన దగ్గర ఉన్న పిడికెడు బియ్యంతోనే దరిద్రాన్ని ఎలా పారదోలవచ్చో చెబుతాను. ఈ రహస్యం తెలిస్తే బిచ్చగాడు కూడా చక్రవర్తి అవుతాడు. సుధాముడి కళ్లలో కొత్త ఆశ చిగురించింది. ₹1 ఖర్చు లేకుండా దరిద్రాన్ని పోగొట్టవచ్చా? పిడికెడు బియ్యంతో తలరాత మారుతుందా? అవును సుధామా, సృష్టిలో ప్రతి జీవికి ఆహారం దొరకడానికి ఒక లింక్ ఉంది. చీమకు, కాకికి, కుక్కకు, గోవుకు, వీటన్నింటికీ నీ కర్మకు సంబంధముంది. నీవు అన్నం తినే ముందు చేసే ఒక చిన్న పని నీ దేవతలను తృప్తిపరుస్తుంది. ఎప్పుడైతే వారు తృప్తి చెందుతారో నీకు తెలియకుండానే అదృశ్య రూపంలో సంపద వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. ఆ 4వ దురలవాటును జయించి ధనాన్ని ఆకర్షించే ఆ అంతిమ రహస్యం ఏమిటంటే? కృష్ణుడు చెబుతున్న ఆ రహస్యాన్ని వినడానికి సుధాముడు చెవులు రిక్కించాడు. సుధామా, నీవు తినే ప్రతి మెతుకుమీద నీ పేరు రాసి ఉంటుందని అంటారు. కాని ఆ మెతుకు నీదాకా రావడానికి ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు సహకరించాయి. మట్టిలో సారం, వానచినుకు, సూర్యరశ్మి, రైతు శ్రమ, ఎద్దుల కష్టం, ఇవన్నీ కలిస్తేనే నీ కంచంలోకి అన్నం వచ్చింది. మరి ఇంతమంది రుణం నీమీద ఉన్నప్పుడు నీవు మాత్రమే ఆ అన్నాన్ని తినడం ధర్మమా? అది రుణాన్ని తీర్చుకోవడం అవుతుందా? కాదు కదా. అందుకే శాస్త్రం చెబుతోంది, ఎవరైతే పరులకు పెట్టకుండా తాము మాత్రమే తింటారో వారు అన్నం తినడం లేదు, కేవలం పాపాన్ని తింటున్నారు అని. ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న క్రియను శ్రద్ధగా విను. ఇది చేయడానికి నీకు ధనంతో పనిలేదు, కేవలం మనసుంటే చాలు. నీ ఇంట్లో వంట చేసిన తర్వాత ఆ అన్నంలోంచి ఒక చిన్న ముద్దను తీసి దానిని కాకులకుగాని, చీమలకుగాని లేదా వీధిలో తిరిగే కుక్కకుగాని వేయాలి. ఇది చాలా చిన్న పనిగా అనిపించవచ్చు, కాని దీని ఫలితం అనంతం. కాకికి అన్నం పెడితే నీ పితృదేవతల ఆకలి తీరుతుంది. వారి ఆశీర్వాదం వల్ల నీ వంశంలో దరిద్రముండదు. చీమలకు పంచదార లేదా బియ్యం పిండి వేస్తే భూమాత సంతోషిస్తుంది. గోమాతకు, ఆవుకు ఒక్క అరటిపండు లేదా పచ్చగడ్డి తినిపిస్తే ముక్కోటి దేవతలకు నైవేద్యం పెట్టిన పుణ్యం వస్తుంది. సుధామా, బాగా గుర్తుంచుకో. నీవు ఎవరికైనా ఏదైనా ఇస్తే ఈ ప్రకృతి నీకు రుణపడుతుంది. ప్రకృతి ఎప్పుడూ రుణముంచుకోదు. నీవు ఒక చీమకు గింజంత ఆహారమిస్తే ప్రకృతి నీకు బస్తా బియ్యాన్ని తిరిగి ఇస్తుంది. అదే ధనసూత్రం. కాని లోభం అనే 4వ దురలవాటు ఉన్నవాడు, నాకే లేదు, ఇక వాళ్లకెందుకు పెట్టాలి అని ద్వారాలు మూసేస్తాడు.
ఎప్పుడైతే నువ్వు ఇచ్చే ద్వారాన్ని మూసేస్తావో అప్పుడు పుచ్చుకునే ద్వారం కూడా దానంతటా అదే మూసుకుపోతుంది. నీ జీవితంలో డబ్బు ప్రవాహం ఆగపోవడానికి ప్రధాన కారణం ఇదే. సుధాముడికి కన్నీళ్లు ఆగలేదు. తన ధనవంతుడిగా ఉన్న రోజుల్లో ఇంటిముందు అరుస్తున్న కాకిని రాయి విసిరికొట్టిన సందర్భం గుర్తొచ్చింది. గేటు దగ్గరకు వచ్చిన ఆవును కర్రతో కొట్టి తరిమిన పాపం గుర్తొచ్చింది. కృష్ణా, ఎంత ఘోరం చేశాను? నా అహంకారంతో సాక్షాత్తూ దేవతలనే తరిమేశానా? అందుకేనా నా సంపద అంతా ఆవిరైపోయింది? నేను చేసిన ఈ పాపానికి నిష్కృతి ఉందా? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నేను ఇప్పుడు ఎలా దానం చేయాలి? అని బావురుమన్నాడు. కృష్ణుడు ఓదార్పుగా, బాధపడకు సుధామా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. నీ దగ్గర ధనం లేకపోవచ్చు, కాని నీ దగ్గర జలం, నీరు ఉందికదా? దాహంతో ఉన్న జీవికి గుక్కెడు నీళ్లు ఇవ్వు. నీ దగ్గర వాక్కు ఉంది కదా? బాధలో ఉన్నవాడికి ధైర్యం చెప్పు. అది కూడా దానమే. నీ ముఖంలో చిరునవ్వు ఉంది కదా? ఎదుటివాడిని ప్రేమగా పలకరించు. అది కూడా దానమే. నా దగ్గర ఏమీ లేదు అనే భావనను ముందు వదులు. నేను ఇవ్వగలను అనే భావనను పెంచుకో. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెడతావో అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం సుధామా. ఈ 4వ దురలవాటులో దానం చేయకపోవడం ఎంత ప్రమాదకరమో వృథా ఖర్చు చేయడం కూడా అంతే ప్రమాదకరం. చాలామంది పేదలకు సహాయం చేయడానికి వెనుకాడుతారు, కాని తమ గొప్పల కోసం, ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే. అవసరానికి ఖర్చు చేయడం భోగం, ఆర్భాటాలకు ఖర్చు చేయడం రోగం. ఈ రోగం ఉన్నవారిని లక్ష్మి శపిస్తుంది. సుధామా, ఇంతకు ముందు నేను అలక్ష్మి లేదా జ్యేష్ఠాదేవి గురించి చెప్పాను కదా? ఆమె ఎప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తుందో తెలుసా? సాయం సంధ్య వేళ. సరిగ్గా దీపారాధన చేయవలసిన సమయంలో ఏ ఇంట్లో అయితే నిద్రపోతుంటారో, ఏ ఇంట్లో అయితే గొడవలు జరుగుతుంటాయో, ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఆమె లోపలికి వస్తే ఇక లక్ష్మీదేవి బయట ఉండిపోతుంది. ఎందుకంటే వెలుతురు, చీకటి ఒకేచోట ఉండలేవు కదా. ఇక్కడ ఒక పరమ రహస్యం చెబుతాను. ఇంటికి గడప అనేది లక్ష్మీ స్వరూపం. అందుకే మన పెద్దలు గడపను తొక్కకూడదు అని, గడపకు పసుపు కుంకుమ రాయాలని చెబుతారు. కాని ఈ రోజుల్లో మనుషులు గడపను ఒక అలంకార వస్తువులా చూస్తున్నారు తప్ప దేవతలా చూడటం లేదు. ఎవరైతే గడపమీద నిలబడి మాట్లాడతారో, గడపమీద కూర్చుని ఏడుస్తారో, లేదా గడపమీద కూర్చుని గోళ్లు కొరుకుతారో వారి తలరాతను ఆ దేవుడు కూడా మార్చలేడు. ఇది మూజనమ్మకం కాదు సుధామా, ఇది శక్తిశాస్త్రం. నీ ఇంటి ముఖద్వారం గుండానే ప్రాణశక్తి లోపలికి వస్తుంది. అక్కడే నువ్వు అడ్డంకులు సృష్టిస్తే మంచి శక్తి ఎలా వస్తుంది? అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య సమయం చాలా విశేషమైనది. ఆ సమయంలో ఇల్లు ఊడ్వకూడదు, చెత్త బయట పారేయకూడదు, నిద్రపోకూడదు, తినకూడదు. ఆ సమయం కేవలం దైవారాధనకు, దీపారాధనకు కేటాయించాలి. ఆ 1 గంట నువ్వు పాటించే నియమం మిగిలిన 23 గంటలు నిన్ను కాపాడుతుంది. సుధాముడు ప్రతి మాటను తన గుండెల్లో లిఖించుకుంటున్నాడు. కృష్ణా, నువ్వు చెప్పిన ప్రతి మాటా సత్యం. నా ఇంట్లో ఈ తప్పులన్నీ జరిగాయి. సాయంత్రం వేళ మేము అనవసరమైన మాటలతో, గొడవలతో కాలం గడిపేవాళ్లం. దీపం పెట్టడం మానేసి చీకటిలో కూర్చుని తిట్టుకునేవాళ్లం. మా అజ్ఞానమే మాకు శత్రువు అయ్యింది. ఇకపై మా ఇంట్లో సాయంత్రం వేళ కేవలం నామస్మరణ మాత్రమే వినిపిస్తుంది. దీపం వెలుగు మాత్రమే కనిపిస్తుంది. మంచిది సుధామా. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది మరొక ఎత్తు. ఈ 4 దురలవాట్లను, మానసిక దారిద్ర్యం, అపరిశుభ్రత, బద్ధకం, లోభం నువ్వు జయించినా సరే, నీ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి సంతోషంగా లేకపోతే ఈ మొత్తం శ్రమ వృథా అవుతుంది. ఆ వ్యక్తి చేతిలోనే నీ అదృష్ట తాళం చెవులు ఉన్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు నీ ఇంటి గృహలక్ష్మి. స్త్రీని ఏడిపించేవాడి ఇంటికి లక్ష్మి ఎందుకు వెళ్తుంది? కృష్ణుడు గొంతులో ఆవేదన నిండింది. సుధామా, కలియుగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. పురుషులు బయట గొప్పగా నటిస్తారు, కాని ఇంట్లో భార్యను హీనంగా చూస్తారు. ఆమెను వంటింటికి పరిమితం చేస్తారు,
ఆమె మాటను గౌరవించరు, ఆమె మనసును గాయపరుస్తారు. గుర్తుంచుకో, స్త్రీ కంట కన్నీరు రాలితే ఆ ఇల్లు శ్మశానంతో సమానం. స్త్రీ ఎడమ కన్ను అదిరితే మంచిది అంటారు, కాని స్త్రీ ఎడమ కంటి నుండి నీరు కారితే ఆ పురుషుడి సామ్రాజ్యం కూలిపోతుంది. రావణాసురుడు, కౌరవులు నాశనం అయ్యింది ఇందువల్లే కదా. అందుకే సుధామా, సంపద కావాలంటే ముందు నీ భార్యను గౌరవించు. ఆమె సంతోషమే నీకు శ్రీరామరక్ష. ఆమె చేతితో పెట్టే దీపమే నీ ఇంటికి వెలుగు. ఆమె నోటి నుండి వచ్చే దీవెనే నీకు రక్షణ కవచం. ఎప్పుడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో అక్కడ నేను, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి నివసిస్తాము. మేము ఉన్నచోట దరిద్రం ఉండగలదా? సుధాముడికి తన భార్య గుర్తుకొచ్చింది. దారిద్ర్యం వచ్చినప్పటినుండి తన అసహనాన్ని ఆమెమీద చూపించేవాడు. చిన్న చిన్న విషయాలకే ఆమెను తిట్టేవాడు. అయినా ఆమె మౌనంగా భరించేది. తన గెలుపులో, ఓటమిలో తోడుగా నిలిచిన ఆమెను ఎంత బాధపెట్టానో తలుచుకుని సుధాముడి గుండె బరువు ఎక్కింది. కృష్ణా, నన్ను క్షమించు. నా భార్యలో ఉన్న లక్ష్మీ స్వరూపాన్ని చూడలేకపోయాను. ఇంటిని, ఇల్లాలును గౌరవించడం తెలియని అజ్ఞానిని నేను. ఈ రోజే వెళ్ళి ఆమె పాదాలు తాకి క్షమాపణ అడుగుతాను. అది మంచి నిర్ణయం సుధామా. కాని వేచి ఉండు. కథ ఇంకా పూర్తి కాలాలేదు. ఇప్పటివరకు మనం సమస్యలను, వాటి కారణాలను చర్చించాము. నీలో ఉన్న మురికిని వదిలించుకునే మార్గాలు తెలుసుకున్నావు. ఇప్పుడు అసలైన భట్టం. ఖాళీ అయిన నీ పాత్రలో అమృతాన్ని నింపే సమయం వచ్చింది. నీ దారిద్ర్యాన్ని శాశ్వతంగా పారదోలి అష్ట ఐశ్వర్యాలను ఆకర్షించడానికి నేను ఒక విశిష్టమైన ప్రక్రియను ఉపదేశించబోతున్నాను. ఇది మామూలు పూజ కాదు. ఇది ద్వాపర యుగ రహస్యం. ఇది నేరుగా మనస్కు, విశ్వానికి అనుసంధానం చేసే ఒక శబ్ద తరంగం. ప్రతిరోజూ ఉదయం నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే, మంచం దిగకముందే, నీ మనసులో ఈ ఒక్క వాక్యాన్ని 3 సార్లు అనుకుంటే చాలు. నీ ఆరోజంతా అద్భుతంగా మారుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే నిద్రలో కూడా నీ ఉపచేతన మనస్సు ధనాన్ని ఆకర్షిస్తుంది. ఆ మంత్రం ఏమిటో, ఆ ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలని ఉందా సుధామా? సుధాముడు ఉత్కంఠతో ఊగపోతున్నాడు. చెప్పు కృష్ణా, నా జన్మ ధన్యం చేసుకోనివ్వు. ఆ మంత్రం ఏమిటి? ఆ రహస్య వాక్యమేమిటి? నాకోసం కాకపోయినా రాబోయే తరాల కోసం ఆ రహస్యాన్ని అందించు. కృష్ణుడు మందహాసం చేస్తూ ఆ రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. కాని అంతకంటే ముందు ఆ మంత్రం పనిచేయాలంటే పాటించాల్సిన ఒకే ఒక నియమం గురించి హెచ్చరించబోతున్నాడు. ఆ నియమం లేకపోతే మంత్రం పనిచేయదు. ఏమిటా నియమం? ఆ మంత్రం ఏమిటి? కృష్ణుడు చెప్పబోయే ఆ రహస్య మంత్రాన్ని వినడానికి సుధాముడు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. కాని కృష్ణుడు ఒక్కసారిగా గంభీరంగా మారి తన చూపులతో సుధాముడిని హెచ్చరిస్తున్నట్లుగా చూశాడు. సుధామా, ఆ మంత్రం చెప్పడం నాకు నిమిషం పని. కాని అది నీకు ఫలితాన్ని ఇవ్వాలంటే నీలో ఒక గొప్ప మార్పు రావాలి. ఆ మార్పు లేకపోతే నువ్వు ఆ మంత్రాన్ని 1,000,000 సార్లు జపించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆ మంత్రం పనిచేయడానికి పాటించవలసిన ఆ ఏకైక కఠినమైన నియమం ఏమిటో తెలుసా? అదే పరిపూర్ణమైన విశ్వాసం మరియు సందేహరాహిత్యం. దీనిని ఇంకా స్పష్టంగా చెబుతాను విను. చాలామంది పూజలు చేస్తారు, మంత్రాలు చదువుతారు. కాని వారి మనసులో ఎక్కడో ఒక మూల చిన్న అనుమానముంటుంది. ఇది నిజంగా పనిచేస్తుందా? నా కష్టాలు నిజంగా తీరుతాయా? అనే సందేహం వారిని తొలుస్తూ ఉంటుంది. సుధామా, గుర్తుంచుకో, సంశయాత్మా వినశ్యతి. అంటే అనుమానం ఉన్నవాడు నాశనమవుతాడు. నీవు దైవాన్ని నమ్మి ఒక విత్తనం నాటావని అనుకుందాం. కాని అది మొలకెత్తుతుందో లేదో అని రోజూ మట్టి తవ్వి చూస్తే ఆ విత్తనం ఎప్పటికీ మొలకెత్తదు, చచ్చిపోతుంది. అలాగే నీ సంకల్పం కూడా. నువ్వు మంత్రం చదివేటప్పుడు నీ మనసులో నాకు ఇది జరిగి తీరుతుంది అనే అచంచలమైన నమ్మకముండాలి. ఈ ప్రకృతికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. నువ్వు ఏ భావనతో అయితే ఒక మాటను పలుకుతావో ఆ భావననే అది నిజం చేస్తుంది. నువ్వు భయంతో మంత్రాన్ని చదివితే ఆ భయమే నీకు ఫలితంగా వస్తుంది. నువ్వు నమ్మకంతో చదివితే ఆ నమ్మకమే విజయంగా మారుతుంది. సుధామా, నీకు ఒక ప్రశ్న వేస్తాను. నీ చిన్నప్పుడు నీ తండ్రి నిన్ను గాల్లోకి విసిరినప్పుడు
నీవు భయపడ్డావా లేక నవ్వావా అని అడిగాడు కృష్ణుడు. సుధాముడు వెంటనే, నవ్వాను కృష్ణా. ఎందుకంటే మా నాన్న నన్ను కింద పడనివ్వడు, మళ్లీ పట్టుకుంటాడు అనే నమ్మకం నాకు ఉంది అని సమాధానమిచ్చాడు. కృష్ణుడు చిరునవ్వుతో, సరిగా అదే నమ్మకం, అదే విశ్వాసం ఇప్పుడు నీకు ఈ సృష్టిపైన, నాపైన ఉండాలి. నేను కింద పడ్డాను, కాని ఆ పరమాత్ముడు నన్ను తప్పకుండా పైకి లేపుతాడు అనే భరోసా నీకు ఉండాలి. ఆ భరోసా లేకుండా నువ్వు చేసే ఏ పనికూడా ఫలించదు. చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లి, నా కష్టాలు తీర్చు అని బేరాలాడతారు. అది భక్తి కాదు, వ్యాపారం. ప్రభూ, నీవు ఏది చేసినా నా మంచికే, నాకు శక్తిని ఇవ్వు అని అడగడమే నిజమైన శరణాగతి. సరే కృష్ణా, నేను ప్రయత్నిస్తాను. నా మనసులో ఉన్న భయాన్ని, అనుమానాన్ని ఈ క్షణమే వదిలేస్తాను. నీవు చెప్పబోయే ఆ రహస్య ప్రక్రియను, ఆ శబ్దతరంగాన్ని పూర్తి నమ్మకంతో స్వీకరిస్తాను. దయచేసి ఆ విధానాన్ని వివరించు అని సుధాముడు సంసిద్ధత వ్యక్తం చేశాడు. కృష్ణుడు ఇప్పుడు ఆ రహస్య ప్రక్రియను వివరించడం మొదలుపెట్టాడు. సుధామా, మనిషి మెదడు ఒక అద్భుతమైన యంత్రం. దానికి శిక్షణ ఇవ్వాలి. దానికి సరైన ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇవ్వడానికి రోజులో రెండు సమయాలు అత్యంత శక్తివంతమైనవి. 1. నీవు నిద్రలేచిన వెంటనే వచ్చే మొదటి 10 నిమిషాలు. 2. నీవు నిద్రపోయే ముందు ఉండే చివరి 10 నిమిషాలు. ఈ సమయాలను సంధికాలాలు అంటారు. ఈ సమయంలో నీ మనసు చాలా చురుగ్గా ఉంటుంది. నువ్వు ఆ సమయంలో ఏది అనుకుంటే అది నీ తలరాతగా మారుతుంది. కాని దురదృష్టవశాత్తు చాలామంది నిద్రలేవగానే, అయ్యో ఈరోజు ఎన్ని పనులు ఉన్నాయో, అప్పులవాడు వస్తాడేమో, అనారోగ్యం బాధిస్తుందేమో అని చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు. దాంతో ఆ రోజంతా అలాగే దుర్భరంగా మారుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన గొడవలను, అవమానాలను గుర్తుచేసుకుంటూ ఏడుస్తూ నిద్రపోతారు. ఆ దుర్లక్షణాలే వారి దారిద్ర్యానికి కారణం. సుధామా, ఇకపై నీవు అలా చేయకూడదు. రేపటి నుండి నీ దినచర్య ఇలా ఉండాలి. ఉదయం మెలకువ రాగానే, కళ్ళు తెరవడానికి ముందే, నీ ముఖంలో ఒక చిరునవ్వు తెచ్చుకో. ఈరోజు నాకు అద్భుతమైన రోజు, ఈరోజు నన్ను వెతుక్కుంటూ అదృష్టం రాబోతోంది అని మనసులో గట్టిగా అనుకో. మంచమీద నుండి కాలు కింద పెట్టే ముందు నీ 2 అరచేతులను తెరచి వాటిని తదేకంగా చూసుకో. ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరములే స్థితే గౌరీ. నీ చేతి వేలికొనల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ తల్లిని దర్శించుకున్న తర్వాతే ఈ ప్రపంచాన్ని చూడాలి. ఇది కేవలం శ్లోకం కాదు, దీని వెనుక ఒక రహస్య విజ్ఞానముంది. నీ చేతి వేలికొనల్లో నాడులు ఉంటాయి. వాటిని చూడటం వల్ల నీ మెదడులో ఒక సానుకూల ప్రవాహం మొదలవుతుంది. ఆ తర్వాత నీవు భూమిమీద కాలు మోపే ముందు భూమాతకు నమస్కరించి, అమ్మా, నీమీద కాలు మోపుతున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థించాలి. ఈ చిన్న పని నీలో అహంకారాన్ని తగ్గించి కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది. ఈ స్థితిలో నువ్వు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. సుధాముడు ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వింటున్నాడు. మరి రాత్రిపూట ఏం చేయాలి కృష్ణా అని అడిగాడు. రాత్రి సమయం చాలా ముఖ్యం సుధామా. నిద్రపోయే ముందు నీ మనసును ఖాళీ చేయాలి. దీనికి ఒక చిన్న ప్రక్రియ ఉంది. మంచమీద పడుకుని, కళ్ళు మూసుకుని, ఈరోజు నీకు ఎవరెవరైతే కష్టం కలిగించారో, ఎవరు నిన్ను అవమానించారో వారందరినీ మనస్ఫూర్తిగా క్షమించేయ్. నా మనశ్శాంతి కోసం నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని అనుకో. ఎందుకంటే వారిపై కోపముంచుకుంటే అది నిపులా నిన్ను కాలుస్తూనే ఉంటుంది. ఆ నిప్పుతో నిద్రపోతే నీ ఆరోగ్యం, నీ ఐశ్వర్యం బూడిద అవుతాయి. ఎప్పుడైతే నువ్వు అందరినీ క్షమించి తేలికైన మనసుతో ఉంటావో, అప్పుడు నేను చెప్పబోయే మహావాక్యం నీ అంతర్మనస్సులోకి నేరుగా వెళ్తుంది. అక్కడ అది నాటుకుని ఒక మహావృక్షంలా మారి నీకు కావాల్సిన ధనాన్ని, సంపదను, అవకాశాలను ఆకర్షిస్తుంది. ఇది కేవలం మాట కాదు, ఇది ఒక అయస్కాంతం. సుధాముడికి ఆతృత ఆగడం లేదు. కృష్ణా, ఇక ఆలస్యం చేయకు. ఆ మహావాక్యమేమిటి? నేను ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు జపించాల్సిన అద్భుతమైన మంత్రమేమిటి? నా దరిద్రాన్ని పారదోలి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ దివ్యౌషధం ఏమిటి? అని వేడుకున్నాడు. కృష్ణుడు సుధాముడి దగ్గరకు వచ్చి అతని భుజంమీద చెయ్యివేసి,
సుధామా, ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీనిని సంపద మంత్రం అంటారు. కాని ఇది సంస్కృతంలో కఠినంగా ఉండదు. ఇది నీ మాతృభాషలో, నీ భావనలో ఉంటుంది. ఈ వాక్యాన్ని నువ్వు ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఒకలా, వదులుతున్నప్పుడు మరొకలా మననం చేసుకోవాలి. దీనివల్ల నీ ప్రాణశక్తికి ధనాన్ని ఆకర్షించే గుణం వస్తుంది. అయితే నీకు ఒక విషయం చెప్పాలి. ఈ మంత్రం ఫలితం ఇవ్వాలంటే నీవు చివరిగా ఒక దృశ్యాన్ని కూడా చూడాలి. ఆ దృశ్యం ఏమిటంటే, నీ ఇల్లు ధనధాన్యాలతో నిండినట్టు, నీ భార్యాపిల్లలు సంతోషంగా నవ్వుతున్నట్టు, నువ్వు పరులకు దానం చేస్తున్నట్టు. ఇలా స్పష్టంగా నీ మనోనేత్రంతో చూడాలి. నీవు ఏదైతే చూస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది. దీనినే మానసిక సృష్టి అంటారు. ఇప్పుడు శ్రద్ధగా విను. ఆ మంత్రం ఏమిటంటే అంటూ కృష్ణుడు ఆ పరమ రహస్యాన్ని, ఆ దివ్యమంత్రాన్ని సుధాముడి చెవిలో ఉపదేశించడానికి సిద్ధమయ్యాడు. ఆ మంత్రం వినగానే సుధాముడి శరీరం ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహానికి లోనైనట్టు కంపించింది. అతని కళ్లలో ఒక దివ్యమైన కాంతి వెలిగింది. ఏంటి ఆ మంత్రం? సామాన్యుడు కూడా ఆచరించగలిగే అద్భుతమైన వాక్యమేమిటి? అది ఎలా సుధాముడి జీవితాన్ని మరియు మన జీవితాలను మార్చబోతోంది? అది తెలుసుకోవడానికి మనం చివరి భాగానికి వెళ్ళాలి. ఈ కథనం మరియు కృష్ణుడు చెప్పిన అంతిమ పరిష్కారం అక్కడ పూర్తవుతుంది. కృష్ణుడు సుధాముడి చెవిలో ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. అది కేవలం కొన్ని పదాల కలయిక కాదు, అది దారిద్ర్యం అనే చీకటిని చీల్చే ఒక వజ్రాయుధం. కృష్ణుడు చెప్పాడు, సుధామా, ఈ వాక్యాన్ని నీవు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మరియు రాత్రి నిద్రపోయే ముందు నీ శ్వాసతో కలిపి ఇలా అనుకో. నేను అనంతమైన ఐశ్వర్యానికి అర్హుడను. విశ్వంలోని సంపద నన్ను వెతుక్కుంటూ వస్తోంది. నా ఇల్లు, నా మనసు లక్ష్మీదేవికి నివాసం. నేను కృతజ్ఞుడను. దీనిని సంస్కృతంలో ఓం శ్రీం నమః మమ గృహే లక్ష్మీ స్థిర నివాసం కురు అనే భావనతో అనుకోవచ్చు. కాని భాష ముఖ్యం కాదు, నీలోని భావన ముఖ్యం. నీవు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు విశ్వంలోని శక్తిని, ఐశ్వర్యాన్ని నాలోకి తీసుకుంటున్నాను అని భావించు. ఊపిరి వదులుతున్నప్పుడు నాలోని దరిద్రాన్ని, ఆందోళనను బయటకు వదిలేస్తున్నాను అని అనుకో. ఇలా 21 సార్లు చేసిన తర్వాత 1 నిమిషంపాటు కళ్ళు మూసుకుని నీ ఇల్లు బంగారు కాంతులతో నిండిపోయినట్లు, నీ కుటుంబం సంతోషంగా ఉన్నట్లు స్పష్టంగా ఊహించుకో. సుధాముడు ఆ మంత్రాన్ని గుండెల్లో పదిలపరచుకున్నాడు. అతనిలో ఇన్నాళ్లు ఉన్న బరువు దిగిపోయింది. మనసు తేలికపడింది. కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణా, నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్లు డబ్బులేదని ఏడ్చాను కాని నాలో ఉన్న లోపాలే దానికి అడ్డుగోడలని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నాకు డబ్బుమీద ఆశలేదు, కాని నా బాధ్యతమీద గౌరవం పెరిగింది. నీవు చూపిన మార్గంలో నడుస్తాను అని చెప్పి ద్వారక నుండి బయలుదేరాడు. గమనించండి, సుధాముడు కృష్ణుడిని ప్రత్యక్షంగా నాకు డబ్బు ఇవ్వు, బంగారం ఇవ్వు అని అడగలేదు. కృష్ణుడు కూడా చేతిలో ఏమీ పెట్టలేదు. కేవలం జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. సుధాముడు వట్టి చేతులతోనే ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. కాని అతని ముఖంలో ఇంతకు ముందున్న దీనత్వం లేదు, ఒక చక్రవర్తికి ఉండే కళ ఉంది. దారి పొడవునా చెట్లను, పక్షులను చూస్తూ ఆనందంగా సాగపోతున్నాడు. నాకు అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకం అతని ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. సుధాముడు తన ఊరికి చేరుకున్నాడు. కాని అక్కడ అతనికి ఒక వింత అనుభవం ఎదురైంది. తను ఉండే చోట తన పూరి గుడిసె కనిపించడం లేదు. దారి తప్పానా అని చుట్టూ చూశాడు. కాని ప్రదేశం అదే. అక్కడ పాతబడిన గుడిసె స్థానంలో ఇంద్రభవనంలాంటి ఒక పెద్ద భవంతి మెరిసిపోతోంది. రత్నాలతో పొదిగిన ద్వారాలు, పట్టుతెరలు, సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి. సుధాముడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఇదేంటి? నా ఇల్లు ఎక్కడా? ఈ రాజభవనం ఎవరిది? అని అయోమయంలో పడ్డాడు. అంతలో ఆ భవనం లోపల నుండి పట్టుచీర కట్టుకుని, ఆభరణాలతో అలంకరించుకుని, సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతూ తన భార్య బయటకు వచ్చింది. వెనుక పిల్లలు, సేవకులు ఉన్నారు. భర్తను చూడగానే ఆమె పరుగున వచ్చి పాదాలకు నమస్కరించింది. నాథా, చూశారా ఆ కృష్ణయ్య లీల? మీరు వెళ్లిన తర్వాత మన తలరాతే మారిపోయింది. మన కష్టాలన్నీ తీరిపోయాయి.
అంతులేని సంపద వచ్చి చేరింది అని ఆనందభాష్పాలు రాల్చింది. సుధాముడికి అప్పుడు అర్థమైంది. కృష్ణుడు తన మిత్రుడికి సంపద ఇవ్వాలనుకున్నాడు, కాని అది కేవలం దానంగా ఇస్తే అది సుధాముడి ఆత్మగౌరవానికి భంగం కలిగించవచ్చు, లేదా ఆ సంపద నిలబడకపోవచ్చు. అందుకే కృష్ణుడు ముందు సుధాముడిలో ఉన్న మానసిక దారిద్ర్యాన్ని తొలగించాడు. అతని పాత్రను శుద్ధి చేశాడు. ఎప్పుడైతే సుధాముడి మనసులో నేను అర్హుడను అనే భావన కలిగిందో ఆ క్షణమే ఆ భౌతిక సంపద కూడా ప్రత్యక్షమైంది. సుధాముడు ఆకాశం వంకచూసి చేతులు జోడించాడు. కృష్ణా, నీవు కేవలం ధనాన్ని ఇవ్వలేదు, ఆ ధనాన్ని అనుభవించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చావు. ఈ సంపద నాది కాదు, ఇది నీ ప్రసాదం. దీనిని ధర్మం కోసం, పేదల కోసం వినియోగస్తాను. నా అహంకారాన్ని, బద్ధకాన్ని, లోభాన్ని పూర్తిగా వదిలేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుండి సుధాముడు కేవలం ధనవంతుడిగానే కాదు, గొప్ప దాతగా పేరు తెచ్చుకున్నాడు. ముగింపు సందేశం. సోదర సోదరీమణులారా, ఈ కథ కేవలం సుధాముడిది మాత్రమే కాదు. ఇది మనందరి కథ. మనలో చాలామంది మనకు తెలియకుండానే ఆ 4 దురలవాట్లతో మన అదృష్టాన్ని మనమే కాలరాసుకుంటున్నాం. ఈ రోజు మీరు విన్నది కేవలం కథ కాదు, ఇది కృష్ణుడు అందించిన జీవన విధానం. మీ మనసులో నుండి నేను పేదవాడిని అనే మాటను ఈ క్షణమే తుడిచేయండి. మీరు ఐశ్వర్యవంతులు అని నమ్మండి. మీ శరీరాన్ని, మీ ఇంటిని దేవాలయంలా శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా సాయంత్రం వేళ లక్ష్మీదేవిని ఆహ్వానించండి. బద్ధకాన్ని బద్దలు కొట్టండి. ఈ రోజు పనులను ఈ రోజే చేయండి. సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ముఖ్యంగా పిడికిలి బిగించి బతకకండి. మీ దగ్గర ఉన్న దాంట్లోనే కాస్తో కూస్తో పరులకు, పశుపక్ష్యాదులకు దానం చేయండి. మీరు ఎంత ఇస్తే ప్రకృతి మీకు అంతకు 1000 రెట్లు తిరిగి ఇస్తుంది. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి ఎక్కడో వైకుంఠంలో లేదు. సరైన ఆలోచనలు, సరైన అలవాట్లు ఉన్న ప్రతి ఇంట్లో ఆమె నివసిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఆ కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు, లక్ష్మీదేవి కటాక్షం మీ అందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని విషయాలు మీ హృదయాన్ని తాకి ఉంటే, మీలో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టి ఉంటే, దయచేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన ధార్మిక రహస్యాలు, జీవిత సత్యాలు మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి, ఎందుకంటే జ్ఞానదానం అన్ని దానాల కన్నా గొప్పది. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.